ఇక ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్షీట్ కాదు, రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విమర్శలు కురిపిస్తూ సంవత్సరం కాగానే ఛార్జ్షీట్ ఇస్తే భావ్యం కాదన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చిన రిప్రజెంటేషన్లోని అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షం ఒకటా రెండా బీజేపీ టీఆర్ఎస్ వేర్వేరు కాదు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదు. నెలకే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అన్నారు, పిల్లి శాపనంతాలు పెట్టారు, ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు, కూలిపోతుందన్నారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలు గమనించాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో అంశాలు ప్రజా సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అది ఛార్జ్ షీట్ కాదు, రిప్రజెంటేషన్ అనుకుని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన దాన్ని మేము తప్పకుండా పరిశీలన చేసి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.